అండి. మీరు ఎప్పుడు వెజిటబుల్స్ తిని తిని బోర్ కొట్టినా, ఇలా కొత్తగా ఏదన్నా ట్రై చేయాలనుకున్నా బూందీ కర్రీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇదైతే మా నానమ్మ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చూపించేస్తానండి. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఏసుకొని, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పట్లో అయితే చాలా ఇష్టంగా తినేదాన్నండి ఈ కర్రీ అయితే. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి మూత పెట్టేసి. మగ్గిన తర్వాత మూత తీసేసి టమాటా ముక్కలు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం కారం, అలాగే గరం మసాలా చిటికెడు, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు చక్కగా బూందీ అయితే యాడ్ చేసేసుకోవాలి. త బూందీ యాడ్ చేశాక ఒక్కసారి కలబెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీసామనుకోండి, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనం బూందీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి గానీ, ప్లెయిన్ రైస్‌లో కానీ చాలా అంటే చాలా బావుంటుందండి కాంబినేషను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీ అండ్ సింపుల్.